యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం భువనగిరి ఎస్సీ సంక్షేమ హాస్టల్లో చనిపోయిన భవ్య యాదవ్ వైష్ణవులకు న్యాయం చేయాలని పెద్ద ఎత్తున ధర్నా ఉద్యమ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. పోచంపల్లి మండలం కేంద్రంలోని రజకుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి బీజేపీ యాదాద్రి భువనగిరి జిల్లా మాజీ అధ్యక్షులు పిఆర్ ఫౌండేషన్ చైర్మన్ పివి శ్యామ్సుందర్ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రజక సంఘం అధ్యక్షులు వారికి సమస్యలను వివరించి రజకులను సమాజంలో చిన్నచూపు చూస్తున్నారని మరియు రజక సంఘం ఏర్పాటుకు సహాయం చేయాలని శ్యామ్సుందర్ రావు విన్నవించుకున్నారు. వారు సానుకూలంగా స్పందించి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ఎంతకైనా పోరాడతానని హామీ ఇచ్చారు. కుల వృత్తులను కాపాడడమే ఏకైక లక్ష్యంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వకర్మ యోజన పథకాన్ని తీసుకువచ్చారు. దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చెప్పినట్టు మొదట సంఘం ఏర్పాటు చేసే విధంగా వెంటనే చర్యలు తీసుకుందాం. మరి దాంతో ఇక్కడ ఉన్నటువంటి సొసైటీ అభివృద్ధి ఏ విధంగా చేయొచ్చు అనేది మరి మనం దాన్ని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుతూ నా వంతు సహకారం తప్పకుండా ఉంటాయని తెలియజేస్తూ, మరి రజక వృత్తి చూస్తే కొత్తదనం అనేది పాశ్చాత్య అమెరికా, ఇంగ్లాండ్ ఇవన్నీ చూస్తే ఇది అతి పెద్ద ఇండస్ట్రీ, పెద్ద వృత్తి. అంటే వృత్తి అనడం దానికన్నా ఒక పెద్ద బిజినెస్ గా అవతరించినటువంటి వృత్తి ఇది. ఇప్పుడు చూస్తే పెద్ద లాండ్రీ మిషన్స్ నడిపేటువంటి సంస్థలు ఉన్నాయి. అంటే ఏదైతే మనం బట్టలు ఉతుకుతామో దాన్ని రాబోయే కాలంలో, ఇప్పుడు ఊరిళ్లలో వాళ్ళు ఉతుక్కుంటున్నారేమో, రాబోయే కాలంలో హైదరాబాద్ లో చూసినా పెద్ద నగరాలు చూసినా రాబోయే కాలంలో బట్టలు ఉతికే టైం కూడా ఉండకుండా వాటి మిషన్ల ద్వారానే పెద్ద బిజినెస్ ఆర్గనైజ్ అంటే పెద్ద సంస్థలకు అప్పచెప్పే విధంగా మరి పరిస్థితులు రాబోతున్నాయి. అతిపెద్ద ఉపాధి కల్పన దిశగా ఈ వృత్తి అవతరించబోతుంది. మరి దీన్ని చిన్న చూపు చూడకుండా దీంట్లో ఉన్న మెలకువలు, దీంట్లో వస్తున్న కొత్తదనాన్ని తెలుసుకోవడం ద్వారా ఇప్పుడున్న యువత మరి దాన్ని ఒక బిజినెస్ అవకాశంగా, ఒక వ్యాపార అవకాశంగా మలుచుకునే అవకాశం ఉంది. మరి దానిపై దృష్టి పెట్టాలని యువతను కోరుతా ఉన్నా. ఇప్పుడు చూసినట్టయితే మీరు హైదరాబాద్కి ఎప్పుడైనా పోయినట్టయితే చాలా మంది చూసుంటారు అనుకుంటున్నా, జావేద్ హబీబ్ అని హెయిర్ కటింగ్ సెలూన్లు ఉంటాయి. ఒకసారి హెయిర్ కటింగ్ చేయించుకుంటే అలా 1500 నుంచి. మరి అధ్యక్షత వహించినటువంటి స్వామి గారు, రామకృష్ణ గారు, మరి వేదిక పైన ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం చీరాల నరసింహ గారు, ఇబ్రహీంపట్నం అంజయ్ గారు, మరి అలాగే దుబాయ్ చీరాల నరసింహ గారు, మరి లింగయ్య గారు, బండిరాల సుశీల గారు, స్వామి ఫస్ట్. మరి నాతో పాటు విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు దాసరి మల్లేశం గారు, నల్ల నరసింహరావు గారు, మిత్రులు శివకుమార్ గారు. కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో గత నెల రోజుల నుండి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా వారి మోటార్ సైకిళ్లను పెద్ద శబ్దం వచ్చే సైలెన్సర్లను మొత్తం 26 సైలెన్సర్లను బిగించి మోటార్ సైకిల్ నడిపే వ్యక్తులకు మోటారు వాహనాల చట్టం ప్రకారంగా చలానాలు విధించి వారి మోటార్ సైకిళ్లకు బిగించిన సైలెన్సర్లను విప్పదీసి వాటి ఈరోజు నిబంధనలను మేరకు పంచనామా నిర్వహించి రోడ్ రోలర్ సహాయంతో తొక్కించి ధ్వంసం చేయడం జరిగింది.
విశ్వన్న ఎట్లా విశ్వన్న విశ్వన్న ఈరోజు కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల రోజుల నుండి మనం పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేయగా కొంతమంది యువకులు కొంతమంది పెద్దవారు కూడా వారి యొక్క మోటార్ సైకిళ్లకు ఈ నిబంధనలకు విరుద్ధంగా అంటే మోటారు వాహనాల చట్టంలో ఇచ్చినటువంటి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి సైలెన్సర్లను తీసి పెద్ద శబ్దం వచ్చే సైలెన్సర్లను ఫిక్స్ చేసుకొని శబ్ద కాలుష్యం చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతా ఉంటే మనము స్పెషల్ డ్రైవ్లు చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. దాదాపుగా 26 మోటార్ సైకిళ్లకు సంబంధించినటువంటి సైలెన్సర్లను మనము స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇది మోటార్ వాహనాల చట్టానికి సంబంధించినటువంటి నిబంధనలను అతిక్రమించినందుకు గాను వారిపైన చలాన్లు విధించి వాటిని తీసుకొని ఈ రోజు వాటిని అంటే మన నిబంధనలకు అనుగుణంగా పంచనామా నిర్వహించి వాటిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ ముఖ్యమైన అంటే దీనిలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే కొన్ని చట్టాలు ఉన్నాయి, చట్టాలను ఉల్లంఘించి మనం పని చేయకూడదని, రోడ్డు మీద వెళ్లేటప్పుడు ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ప్రయాణం సాగించాలని, మన వల్ల మనం వాహనం చేసే శబ్దం వల్ల ఇతరులకు శబ్ద కాలుష్యం ఏర్పడి ఇతరులకు హాని కలుగుతుంది కాబట్టి అలాంటి జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలను త్వరలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు, కానీ ఇప్పటి వరకు ఎటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయలేదని విమర్శించారు. మేము కూడా 100 రోజులు సమయం ఇస్తామని, 100 రోజుల తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. అప్పుడే కరెంటు కట్టింగ్లు ప్రారంభం చేశారని, ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి పవర్ కట్టింగ్లు ఎప్పుడైనా ఉన్నాయా అని ప్రజలని ప్రశ్నించారు. మల్కాజిరిలో కొంతమంది బీఆర్ఎస్ నాయకులకు బెదిరింపులు వస్తున్నాయని, వాటిని తాము మూకుమ్మడిగా ఎదుర్కొని పార్టీ నాయకులకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. ఎవరి మీద వేధింపులైనా ఎవరు బెదిరించినా మొత్తం దండు కట్టుకొని బస్ ఎక్కి ఎవడో బెదిరిస్తుందని ఎవడో అధికారి ఎగురుతుందని వాళ్ళ ఇష్టాల అనుగుణంగా డ్రామాలు చేస్తున్నాడు. భయపడకండి, ఎందుకంటే ఈ అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రతి ఒక్కరికి ఇట్లే ఎగురుతారు. కొత్త పిచ్చిగారు లెక్క కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పట్టించుకునే అవసరం లేదు. 3 నెలల తర్వాత 100 రోజులు ఎండిన తర్వాత ప్రజల దగ్గరికి పోయే పరిస్థితి ఉండదు కాంగ్రెస్ నాయకులు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు ప్రజలకు వీళ్ళు సాధగా మనం మంచి బంగారు పల్లెల్లో పెట్టి అధికారాన్ని వీళ్ళ చేతికి అప్పచెప్పి రాష్ట్రాన్ని వీళ్ళకి అప్పచెప్పి బంగారు దుర్గలాగా తయారు చేసిన రాష్ట్రాన్ని తలసరి ఆదాయంలో భారతదేశంలోనే నెంబర్ 1 చేసి వీళ్ళ చేతిలో పెడితే ఇవాళ శ్వేతపత్రాలని ఇంకోటని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇచ్చిన హామీలు ఎగబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే నేను ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకుంటా అని సిగ్గు లేకుండా చెప్తా ఉన్నాడు. ఇంతకంటే సిగ్గుమాన మాట్లాడా? గత 10 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం సహకరించకపోయినా, 1 రూపాయి ఇవ్వకపోయినా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి లేదా, షాదీ ముబారక్ లేదా, కేసీఆర్ కిట్టి నువ్వు తప్పించుకునేందుకు కాకపోతే సిగ్గుమాలిన మాటలు. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే మేమేదో చేస్తాం, అదేం ఇంకా అసెంబ్లీ ఎన్నికలు చెప్పలే, కేంద్రంలో కూడా గెలిస్తేనే చేస్తాం, లేకపోతే ఇవన్నీ డొల్ల మాటలే అనే మాట ఆనాడు చెప్పలేదు. ఈ తప్పించుకునే మాటలను 100 రోజుల వరకు నేను కూడా ఓపికగా పెద్దవాళ్ళు చెప్తున్నారు.
తొందరపడకండి, కొత్త ప్రభుత్వం అని పెద్దవాళ్ళు చెప్తా ఉన్నారు. మేము కూడా తొందరపడం, కానీ మేము తొందరపడం కానీ అట్లా చెప్పి మాటలు కూడా పడం. తప్పకుండా అవతలలో ఒక మాట అంటే దానికి దీటుగా సమాధానం చెప్పే సత్తా మనకున్నది. అసెంబ్లీకి పోయేటప్పుడు కేసీఆర్ గారు పెంచిండ్రు. భువనగిరిలో దారుణం జరిగింది. పట్టణంలోని బీచ్ మహిళ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కోడి భవ్య, గాదే వైష్ణవి అనే ఇద్దరు విద్యార్థులు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే సాయి కృప డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఎస్సీ హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని ఆదివారం రోజు మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి వడిబియ్యం, చీర సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెదక్ జిల్లా మనోరాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈటల రాజేందర్, రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి కార్యకర్త తమ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రధానమంత్రి కావడాన్ని ఈ దేశంలో ఎవరు ఆపలేరనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ దేశంలో ఉన్న సర్వే సంస్థలు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సర్వే సంస్థలు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. అయినా ఇంకొంతమందికి డౌట్ ఉంటుంది, అవుతుందంట వల్ల 303 వస్తాయి అంటే 303 కాదు, 400 దాటి నరేంద్రుడిని మూడోసారి ప్రధానమంత్రిని చేపియాలని ఈ దేశ ప్రజలందరూ కంకణం కట్టుకున్నారు. ఇందాక మిత్రుడు సంగమేష్ మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఆ 400 దాటి గెలిచేటువంటి సీట్లలో మన మెదక్ ఉండాలో వద్దా, మన మెదక్ ఉండాలనేటువంటి చేతెత్తు అందరు ఎత్తిరా. 75 రోజులు కూడా ఉన్నాయి మనకి. పోయినసారి తెలంగాణలో మొదటి విడత ఎన్నికలు జరిగినాయి, పార్లమెంట్ ఎన్నికలు. దేశవ్యాప్తంగా 7 విడతలు జరిగితే తెలంగాణ రాష్ట్రంలో 2010. హన్మకొండ జిల్లా దామర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన వేల్పుల రాజు తన ముత్తాతలకు సంబంధించిన భూమి సర్వే నెంబరు 798లో 5 ఎకరాల 26 గుంటల భూమి ఉండగా దానికి సంబంధించిన హద్దుల కోసం ఆర్జీ పెట్టుకోగా దామర మండలం తహసీల్దార్ ఆదేశాల మేరకు సర్వేయర్ ఆర్ఐలు తన భూమిని సర్వే కోసం రమ్మనడంతో తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళానని, పక్కన ఉన్న పోలేపాక అర్జున్ తన భూమిని సర్వే చేయకుండా అడ్డు తగిలి తల్లిపై దాడి చేశారు. దాడిలో భుజంకు గాయమైంది. తల్లి కూడా చేతికి గాయం కావడంతో ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స చేయించుకున్నాను. మీడియా ముఖంగా తన ఆవేదన వ్యక్తం చేశారు. వారి వల్ల నాకు ప్రాణహాని ఉందని, మా కుటుంబానికి ఏమైనా వారే కారణమని జిల్లా కలెక్టర్ మంత్రి కొండా సురేఖ, మంత్రి సీతక్క, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నా భూమికి న్యాయం చేయాలని మీడియా ముఖంగా అభ్యర్థించారు. మండలం దామెర, జిల్లా హన్మకొండ, ఊరుగొండ గ్రామ పరిధిలో ఉన్నటువంటి 798 సర్వే నెంబర్ భూమి సర్వే చేయించడానికి అధికారులను 23వ తారీఖు నాడు 23/1/2024లో అర్జీ పెడితే ఈరోజు వచ్చి మా యొక్క భూముల హద్దులు సరిచేసే సమయంలో మా మీదికి దౌర్జన్యంగా, హద్దులు సరిచేయనీయకుండా మా మీదికి దౌర్జన్యంగా, అధికారుల మీదకి దౌర్జన్యంగా కొట్టి ఈరోజు నా చెయ్యి ఇరగడానికి గల కారణం, మరియు నాకు అనేక రకాలుగా ఇబ్బందులు చేస్తూ నా మీద SC/ST కేసు నమోదు చేసి నన్ను భయభ్రాంతులకు గురి చేస్తూ నాకు వారి నుండి ప్రాణభయంతో సహా అమ్మ, నాన్న, పిల్లలకు అందరికీ ప్రాణభయం ఉన్నదని, ప్రతి ఒక్కరికి అక్కడ ఉన్న భూమిలో ఉన్న ఏ ఒక్క వ్యక్తిని కూడా ఇష్టపెట్టకుండా అందరినీ సంపుతాను బెదిరించి, నువ్వు ఎవనివి, నీకు ఇక్కడ ఏమున్నది, ఇది నాది భూమి అని చెప్పి అందరినీ బెదిరిస్తాడు. బెదిరించి అర్జున్, పోలబాగ్ అర్జున్, సన్నాఫ్ సారయ్య, అతడు మన అనుచరులతోటి దాదాపు ఈరోజు 50 మంది అందరు కానీ వచ్చి ఈరోజు సర్వే నెంబర్ భూమిని సర్వే చేయనీయకుండా సర్వేయర్తో సహా ఆర్ఐ గారిని,
అందరినీ ఆబ్దాలు చేపించి మాకు ప్రాణభయం, నువ్వు ఏం చేస్తావో చేసుకో అని చెప్పి బెదిరించి నాకు ఏసీబీ గారికి అండా ఉన్నదని చెప్పేసి అతడే చెప్పుకుంటా మా మీదనే మమ్మల్నే తిట్టి మమ్మల్నే కొట్టి మా మీదనే కేసులు పెట్టించి నువ్వు ఇవ్వంతోడు చెప్పుకుంటావు చెప్పుకోబా అనుకుంటా నువ్వేం చేయలేవురా నన్ను అని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు, అమ్మ నాన్న బెదిరిస్తున్నాడు, ఇంటికి వచ్చి కొడతా గుట్టకు తీసుకుపోయి కొడతా అని బెదిరించి అన్యాయంగా మా మీద ఒక్కలని ఇద్దరిని అని కాకుండా 7గురిని ఒకే కేసులో ఇరికించి వారికి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులను అందరినీ తీసుకొని వచ్చి మమ్మల్ని ఈరోజు కాకపోయినా రేపైనా నిన్ను సావగొట్టింది, ఆ భూమిని తీసుకొని ఊకోను అని చెప్పేసి చిన్నపిల్లలకు అయినటువంటి ఈ భూమిలో ఉన్నటువంటి ప్రతి అద్దురాలను మేము అధికారులు వచ్చి సెట్ చేసి మాకు ఇప్పిస్తే కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, మంత్రి సీతక్క గారికి, మంత్రి కొండ సురేఖ గారికి కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ ఎవరైనా పర్లేదు మాకు న్యాయం చేయాలి. మేము న్యాయం అడుగుతున్నాం, ఎవరి భూమి గురించి అడగట్లేదు, మా భూమి వరకు మేమే ఉంటామని అడుగుతున్నాం. ఇటు భూమిని మాకు ఇప్పించగలరని ప్రార్థన సార్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇది ఒక్కటి మాకు సహాయం చేయాలి. మాకు అతని నుండి మాకు ప్రాణభయం అంటే ప్రాణభయం ఉన్నది. ఈరోజు ఇవాళ కొట్టడం వల్ల నేను దెబ్బలు తిని ఎంజిఎం హాస్పిటల్లోకి వచ్చి ఎంజిఎంలోనే ట్రీట్మెంట్ చేయించుకున్నటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లా బావసార సమాజంలో ఎలాంటి సమస్య చాలా ఎత్తకుండా సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని ఆ సంఘం అధ్యక్షుడు తెలిపారు. వరంగల్ నగరంలో వారిపేటలోని బావసార్ భవన్లో వరంగల్ ఉమ్మడి జిల్లా బావసార సమాజం జిల్లా కమిటీ ఎన్నికలు సజావుగా జరిగాయి. नहीं टॉपर किया तो आता आमचं प्रोफेशन मला या ऑपॉर्च्युनिटी दिल्याबद्दल कंग्रॅच्युलेशन्स. आपण समजे काम वी शिफ्टेड टू एज्युकेशन इतके క్షత్రియ సమాజ్ ఉమ్మడి వరంగల్ జిల్లా ఎన్నికలు ఈరోజు జరిగినవి. అందులో ఏకగ్రీవంగా మా ప్యానల్ ఎన్నుకోవడం జరిగింది. మా బావసార్ కుటుంబ సభ్యులు. అందులో నేను అనగా క్షీరసాగర్ వేణుగోపాల్, సన్నా ఫరాజన్న, ఎల్లమ్మ బజార్ వరంగల్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. మా ప్యానల్ మేము సజావుగా కలిసి మా యూనిటీగా ఉండి మేము కార్యక్రమాలు చేపడతామని హామీస్తున్నాం. బాలానగర్ పారిశ్రామిక వాడలోని అగ్జాన్ కెమికల్ ల్యాబొరేటరీస్లో అగ్ని ప్రమాదం సంభవించింది. 2వ అంతస్తులో ఉన్న ల్యాబొరేటరీస్లో పొగలు రావడం గమనించిన కంపెనీ యాజమాన్యం ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 2 ఫైర్ ఇంజన్లతో మంటలని అదుపు చేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో కార్మికులు ఎవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. మంటలను అదుపు చేసే క్రమంలో ఒకరికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించింది అని ఫైర్ సిబ్బంది తెలిపారు. ఆస్తి నష్టం ఎంత మేర జరిగింది అనే దానిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు పోలీసులు.
మార్నింగ్ 11:30 టైంలో ఆక్సాన్ ల్యాబొరేటరీస్లో ఫైర్ అవుతున్న ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెంటనే మనం రావడం జరిగింది. మెయిన్గా ల్యాబొరేటరీస్ కదా, కెమికల్స్ ఉన్నాయి, ఆక్సాన్ కెమికల్స్ ఉన్నాయి. కెమికల్స్ మనం ఫోమ్తో మొత్తం ఆర్పేసాము. ఒక వెహికల్ సరిపోలేదు, రెండో వెహికల్ జీడిమెట్ల నుంచి కూడా వచ్చింది. వితిన్ 45 to 1 అవర్లో మనం క్లోజ్ చేసాం. 45 minutes to 1 అవర్లో క్లోజ్ అయిపోయింది ఫైర్. తక్కువ కెమికల్స్ ఉండడం వల్ల స్టోరేజ్లో ఫైర్ తొందరగా అదుపులోకి రావడం జరిగింది. ఎవరికి పెద్దగా ఇంజురీస్ కూడా ఏం జరగలేదు. ఆస్తి నష్టం కూడా చాలా తక్కువనే జరుగుతుంది. చిన్న ల్యాబొరేటరీస్ కదా, అన్ని తక్కువ మొత్తంలో కెమికల్స్ ఉండడం వల్ల ఆస్తి నష్టం కూడా తక్కువనే జరిగింది. ఎలా జరిగింది సార్ అది? షార్ట్ సర్క్యూట్ వల్ల అనుకుంటున్నాం బేసిక్గా ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్లో. ఫర్దర్గా ఏముంటే అప్డేట్ చేస్తాం. ఫైర్ అయినప్పుడు ఎవరైనా ఉన్నారా సార్? వాళ్ళ ఓనర్ వాళ్ళు ఉన్నట్టున్నారు, వాళ్ళ నుంచి కాల్ వచ్చింది మాకు. శ్రీనివాస్ అని ఓనర్. లేదు, చాలా ఇంజరీస్ అయితే ఏం లేదు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కూకట్పల్లి రామ్దేవరావు 5K రన్ నిర్వహించారు. ఆదివారం ఆసుపత్రి ప్రాంగణం నుంచి మొదలుపెట్టిన ర్యాలీలో ఆసుపత్రిలో సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. క్యాన్సర్ నివారణ చర్యల్లో భాగంగా రామ్దేవ్ రా ఆసుపత్రి ఓ ముందడుగు వేసింది. పాఠశాల విద్యార్థులతో పాటు ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న మహిళా సిబ్బందికి HPV వ్యాక్సిన్ ఉచితంగా అందజేస్తున్నారు. వ్యాక్సిన్తో పాటు కీమోథెరపీ సౌకర్యాన్ని కూడా ఆసుపత్రి వర్గాలు అందుబాటులోకి ఉంచాయి. దత్తత తీసుకున్న 8 పాఠశాలల్లో సుమారు 100 మంది విద్యార్థినులకు ఉచితంగా వ్యాక్సిన్ అందించడం జరిగిందని ఆసుపత్రి యాజమాన్యం విక్రమ్ దేవరావు, మీరారావు, ప్రశాంత్ రెడ్డి, అపర్ణారావు వెల్లడించారు. మిగిలిన విద్యార్థులకు కూడా త్వరలోనే ఉచిత వ్యాక్సిన్ను అందజేస్తామని తెలిపారు. ఇది ఎందుకంటే ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్, మాకు డబ్బులు కావాల్సి వస్తుంది అనమాట. అయితే ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చేసి మాకు డొనేషన్స్ ఇస్తే కనుక మేము ఇంకా బాగా దీన్ని కార్యక్రమాన్ని చేపట్టగలం. I'm a medical oncologist. ఇవాళ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా వీ వుడ్ లైక్ టు సే దట్ రామ్దేవ్ హాస్పిటల్లో సర్విక్స్ క్యాన్సర్ స్క్రీనింగ్కి, వ్యాక్సినేషన్కి సబ్సిడైజ్ రేట్స్లో చేస్తున్నాము. దిస్ ఇస్ ద ఫస్ట్ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ ఇన్ ద కుకట్పల్లి ఏరియా టు ఆఫర్ దిస్ ప్రోగ్రామ్. సర్విక్స్ క్యాన్సర్ అన్నది తగ్గుతున్నా కూడా రిస్క్, ఇండియాలో చాలామంది పేషెంట్స్ ఈ జబ్బుకి గురవుతున్నారు. సో ఇప్పుడు మంచి వ్యాక్సినేషన్ ఉంది, ఎర్లీ డిటెక్షన్ టెక్నిక్స్ ఉన్నాయి కాబట్టి ఈ క్యాన్సర్ని తగ్గించడానికి రామ్దేవ్ హాస్పిటల్ తీసుకుంటున్న చర్యలకి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. ఐ హోప్ దట్ ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ కమ్ టు ద హాస్పిటల్ టు టేక్ ద సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్ అండ్ పాప్ స్మియర్ అండ్ అదర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. థ్యాంక్ యూ. ఇది క్యాన్సర్ డేని మాతో పాటు సెలబ్రేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇది 4th February వరల్డ్ క్యాన్సర్ డే. మేమేమో రామ్దేవరావు హాస్పిటల్లో క్యాన్సర్ సర్విక్స్ గురించి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. ఎందుకంటే క్యాన్సర్స్లో ఇది ఒక్క క్యాన్సరే దేనికైతే వ్యాక్సినేషన్ ఉందో, ఈ వ్యాక్సినేషన్ కనుక కరెక్ట్ టైంకి ఇస్తే 100%, ఆల్మోస్ట్ 100% ప్రొటెక్షన్ ఉంటుంది. చాలా మటుకు క్యాన్సర్ సర్విక్స్ రేట్స్ బాగా తగ్గిపోతాయి. ఇది మేము ఎందుకు దీని గురించి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామంటే ఈ క్యాన్సర్ సర్విక్స్ ఇండియాలో
second most common cancer in women. And 2002-2003 77,000 people ladies have died due to this. నేను మీకు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఈ ఒక్క నిమిషంలో 5 మందిని డయాగ్నోస్ చేస్తున్నారు. వేరే స్టేజెస్ 1, 2, 3, 4. ఈ స్టేజెస్ ఏమంటే ది స్టేజ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ట్రీట్మెంట్ కష్టమవుతుంది, ట్రీట్మెంట్ కాస్ట్ పెరుగుతుంది, ఇంకా వాళ్ళని బతికించలేకపోతున్నాము. అందుకని ఈ ఒక్క క్యాన్సర్కి వ్యాక్సిన్ ఉంది కాబట్టి మనము చిన్నపిల్లల్ని 11 to 14 years ఆఫ్ ఏజ్లో వాళ్ళకు 2 ఇంజెక్షన్ చేస్తే వాళ్ళకి చాలా మటుకు 100% ఇది వస్తుంది. పూర్తి 100 కాకుండా చాలా మటుకు వస్తుంది. అదే 15 years తర్వాత పెళ్ళైన వాళ్ళకి, తర్వాత సెక్స్ ఇనిషియేషన్ అయిన వాళ్ళకి అంత ప్రొటెక్షన్ ఉండదు. ఎందుకంటే ఇది హెచ్పివి ఇన్ఫెక్షన్ అనమాట, ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. అందుకని అది పెళ్లి కాకముందే వీళ్ళకి చేస్తే ప్రొటెక్షన్ చాలా ఉంటుంది. అది కాకుండా మేము పెళ్ళైన వాళ్ళకి కూడా తర్వాత ఈ 11 to 14 టార్గెట్ గ్రూపే కాకుండా 15 years నుంచి 45 years వరకు అందరికీ ఇస్తున్నాము. కానీ వాళ్ళకి 3 ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు 2 అంటే ఈ రోజు ఇప్పటి నుంచి 2 months తర్వాత, 6 అంటే ఈ రోజు నుంచి 6 నెలల తర్వాత ఇట్లా ఇస్తే కనుక వాళ్ళకు కూడా చాలా మటుకు తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ ఇది క్యాన్సర్ రేట్స్ చాలా తగ్గుతున్నాయి. అది కాకుండా ఒకవేళ వచ్చినా కూడా చాలా తక్కువ దీంట్లో వస్తుంది. ఇది కాకుండా మేము మా హాస్పిటల్లో స్క్రీనింగ్ అని చేస్తున్నాము. ప్యాప్ స్క్రీనింగ్ అండ్ హెచ్పివి టెస్టింగ్. ఇది చేస్తే చాలామంది ఎవరికన్నా ఉంటే తొందరలో ఈ క్యాన్సర్ అనేది చాలా తొందరగా స్ప్రెడ్ అయ్యేది కాదు. ఇది ఏళ్ళ తరబడి స్ప్రెడ్ అయ్యి వస్తుంది. హెచ్పివి ఇన్ఫెక్షన్ వచ్చినాక 10-15 ఏళ్ళ తర్వాత వాళ్ళకి సూచనలు కనిపిస్తాయి. అది కూడా వాళ్ళకి ఏమీ సిమ్టమ్స్ ఉండవు, కానీ మనం స్క్రీన్ చేసినప్పుడు తెలుస్తుంది. అందుకని మేము ఈ స్క్రీనింగ్ కూడా మొదలుపెట్టినాము. తర్వాత స్క్రీనింగ్లో కొంతమందికి చిన్నగా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని ఏమంటారు కార్సినోమా ఇన్ సిటు, ఇట్లా ఆ స్టేజ్లో ఉంటే కనుక చిన్న సర్జరీ చేసి వాళ్ళని ఇది ట్రీట్ చేయగలము. అందుకని మేము మా రామ్దేవ్ హాస్పిటల్లో ఒక ధ్యేయంగా పెట్టుకున్నాము, అందరినీ క్యాన్సర్ సర్విక్స్తో విముక్తి కలిగేట్టు చేయాలని ఆడవాళ్ళకి మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. ఈ రోజుకి మా హాస్పిటల్ ఉన్న ఫీమేల్ స్టాఫ్ అందరు ఎలిజిబుల్ వాళ్ళకందరికీ ఇంజెక్షన్స్ ఇచ్చేస్తాము. ఫస్ట్ డోస్ అయిపోయింది, కొంతమందికి సెకండ్ డోస్ కూడా అయిపోయింది. ఇట్లనే వాళ్ళకు కూడా స్క్రీనింగ్ కూడా మొదలు పెడతాము. తర్వాత ఇది చిన్నగా ఇది సర్జరీస్ చేసేదానికి కాల్పోస్కోపీ అంటాము, అది కూడా మొదలు పెట్టిపోతున్నాము, కాల్పోస్కోపిక్ సర్జరీస్. ఇది కాకుండా మా హాస్పిటల్లో మేము ఈ ఇంజెక్షన్ ప్రతి 2,000 అవుతుందండి మామూలుగా తీసుకుంటే. మా హాస్పిటల్ వాళ్ళు సబ్సిడైజ్ చేసి 1,000 రూపీస్కే ఇస్తున్నాం. ఈ 1,000 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన పినపాక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ నాయకులు మాటలు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. 10 సంవత్సరాల పరిపాలనలో ప్రజలకు ఎటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించలేకపోయారు. అందుకే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. అయినా మీ మిడిసిపాటు ఇంకా తగ్గడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల్లో సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 2 గ్యారెంటీలను 100 రోజుల్లోనే అమలు చేసిన ఘనత మాకే చెల్లుతుందని టీఆర్ఎస్ నాయకులకు తెలియజేశారు. 2 పథకాలను గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రారంభం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో 10 లక్షల రూపాయలు పేదవాళ్ళకి వైద్యం కోసం. 100 రోజుల్లో గ్యారెంటీ పథకాలు అమలు చేస్తామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం డిసెంబర్ 7వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. చేసినట్టునే చెప్పారు, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి కోసము పనిచేస్తుంది, ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్పినారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలకు ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, 100% ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద స్పష్టత ఉంది, అవగాహన ఉంది. గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తుందనే నమ్మకం, విశ్వసనీయత ప్రజల్లో ఉంది. గెలిపించారు. ఇవాళ కూడా విశ్వసనీయత ఉందని గ్యారంటీగా 2 పెట్టారు, ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఇవాళ